ఈ ఫోన్లు సల్లగుండా ఏం ఫోన్లు పాడైనాయి. ప్యాంటు జేబులు వేసుకున్న ఫోన్ కూడా పాకిస్తాన్ మీద వేసిన బాంబు లెక్క వేలితే ఎట్లా అన్నట్టు చెప్పురి. పాపం ఈడ బెడ్ మీద వండుకొని ఉన్నాడు చూడురి అన్న కాలుకు పట్టేసుకొని. హైదరాబాద్ అత్తాపూర్లో ఉండే ఈ శ్రీనివాస్ అనే అన్న పెయింటర్ పని చేస్తాడట. పొద్దుగాలనే 9ికెళ్ళిగా పనికి పోదామని ఫోను జేబులో పెట్టుకొని బయలుదేరిండట బండి మీద. ఆయనతో పోయేది పోతుంటేనే ఫోన్ ఏంద్రో గింత కాలుతున్నదని బండి ఆపి జేబులోకి వెళ్ళి బయటకు తీసే వరకే సురసుర పొగలు వచ్చి డబేలు అని పేలిందట. పాపం ఈ అన్న తొడకాడ మస్తు గాలిపోయింది. నయం ఇంకా పెద్ద ప్రాణాలకు ఏం కాలే. ఇక అదే అంగి జేబులు వేసుకొని ఉంటే గుండెకాడ వెళ్తే ఇంకెట్లుంటుండే ఏం కథ. అవుగానికి అట్లెట్లా వేలిందన్న ఫోను. హీట్ అవుతుందని జేబులో ఏదో కాలుతుందని చెప్పి చూస్తే బండి సైడ్ కాపి చూస్తుంటే కాలుతుందని చెప్పి ఫోన్ తీసేటప్పుడు అది పాయింట్ నుంచి కాలింది. ఇతకి ఏం కంపెనీ ఫోన్ అన్నది? వివో Y53. అరే ఎక్కువ వాడుతుంటే ఓవర్ హీట్ అయి పేలింది అన్నట్టు లేదా? ఛార్జింగ్ పెట్టి కూడా లేదు. పోనీ ఇయ్యాలి ఏమన్నా ఎండ గట్టి కొట్టిందా అంటే ఏం లేదు. మబ్బు పడే ఉన్నది హైదరాబాద్లో అంతా కూడా. జేబులు వేసుకున్న ఫోన్ వేలిందంటే ఇక బ్యాటరీకే ఏం బుట్టి కాలపడదో ఏం పాడో. చూస్తురు కదా, మన టైం బ్యాడ్ ఉంటే జేబులు ఉన్న ఫోన్ కూడా బాంబు లెక్క వేలుతుంది ఇట్లా.